ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. దోశ పిండి మిగిలింది కదా, అందుకని ఈ చట్నీ చేస్తున్నాను. ఇది పచ్చెనపప్పు ఉంటుంది కదా, అది పచ్చిమిరపకాయలు, తెల్లవాయి, జీలకర్ర, సాల్ట్, చింతపండు, కరివేపాకు అన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇది మా అక్క చేస్తుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ ఇడ్లీలోకి భలే ఉంటుంది. నాకైతే తెలీదు. ఆమె కొంచెం ఇది కూడా వేస్తుంది, పప్పు కూడా వేస్తుంది. ఏంటంటే వేరుశెనగ పప్పు కూడా వేస్తాం, రెండు కలిపి చేస్తుంది. నేను ఒక్కటేను సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్తో మిక్సీకి వేసి తిరమాత పెట్టాను. ఈ చట్నీ గట్టిగా కూడా చేసుకోవచ్చు, కానీ ఎంత పలసగా ఉంటే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మా అక్క అయితే నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా ఇదే చట్నీ వేసేది, ఇడ్లీ చట్నీ చేసేది. భలే ఎమ్మి టేస్ట్ ఉంటుంది. కానీ ఆమె అయితే వేరుశెనగ పప్పులు కూడా వేస్తుంది, నేను ఇది ఒకటే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మస్తు బాగుంటుంది.